Namaskaram and hello everybody. I'm Meghna. Ee roju mana studio ku vacharu the handsome actor Ashok garu and the beautiful gorgeous actress Mansa garu. Hi Andy. Hello. How are you? We are good. So naaku nene tobuturu. మీరు కాదు మేము. అదే అండి నేను మూవీ గురించి మాట్లాడుతున్నా నాన్న అనట్లేదు. ఓకే ఓకే చెప్పండి. మీరు హీరోగా ఫస్ట్ మూవీ అయితే మీకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ సినిమా ఫీల్డ్ లో మీరు ఎలా స్టార్ట్ అయ్యింది? మీ స్టడీస్ ఎలా అయ్యాయి? అక్కడి నుంచి చెప్పండి. ఇప్పుడు అవసరం అంటారా నా జీవితం గురించి? ఎందుకంటే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే అది విని మీరందరూ గర్వపడేంత గొప్పగా లేదు, అలాగే సేమ్ టైం విని మీరందరూ నవ్వుకునేంత దరిద్రంగానే లేదు. అందుకని ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడినా సరే నాకు ఎనర్జీ వేస్ట్, వినడం మీకు టైం వేస్ట్. సో అందుకని ఇంకో క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి బెస్ట్ ప్లీజ్. మన మానస గారు, this is the first movie Hollywood industry లో. Yeah. So how's your working experience? I don't know. If I will just have to say that on the whole I have to say that the experience was like really, really good. It was awesome and I'm very happy about it. So please tell us about the storyline. What exactly అంటే దేని మీద డిపెండ్ అయి ఉంది, ద బేసిస్ ఏంటి, అండ్ ఆల్సో దేశం గురించి ఒక గుడ్ మెసేజ్ కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది ట్రైలర్ లో. సో దాని గురించి మనం చెప్పండి. ఒక కామన్ మ్యాన్ అంటే నార్మల్ మనిషి, మనలా అందరి మధ్య 10 మందిలో నార్మల్గా తిరిగే మనిషి అనుకోని పవర్స్ వస్తే అంటే ఒక రాష్ట్రాన్ని పాలించగలిగే సత్తా ఉన్న పవర్స్ వస్తే ఆ టైంలో వచ్చిన తర్వాత అప్పటి వరకు దేశం గురించి ఆలోచించే వ్యక్తి ఆ పవర్స్ వచ్చిన తర్వాత దేశం కోసం ఆలోచించకుండా దేశానికి అగైనెస్ట్గా మంచి కోసం కాకుండా చెడు కోసం ఆ పవర్స్ని యూస్ చేస్తే, అంటే ఇప్పుడు మీరు ట్రైలర్స్లో చూస్తున్నారు టకీలా హోమ్ డెలివరీ అంటే మందు హోమ్ డెలివరీ పథకం ప్రవేశపెట్టడం, వ్యభిచారానికి లైసెన్సులు ఇవ్వడం, రేషన్ షాప్లో ఆఖరికి రేషన్ షాప్లో మనం తినడానికి తిండి ఏదైతే కావాలో మన నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా వాటిని కూడా కాదు, వాటి ప్లేస్లో సిగరెట్, పాన్పురా, గుట్కా, గంజాయి ఫ్రీ అని పెట్టడం. మీరు ట్రైలర్స్ చూసారు కదా, అందులో చూడండి కావాలంటే అదే వాడేం ముఖ్యమంత్రి అండి, వాడికి అసలు తల్లి చెల్లి ఉన్నారా, ఇవన్నీ విలన్ని వాళ్ళు తిట్టరు అనమాట. సినిమాలో హీరోనే విలనే హీరో అనమాట. సో అసలు ఏ పరిస్థితి ఎందువల్ల అతను ఇలా మారిపోవాల్సి వచ్చింది, ఒక మంచి మనిషి ఎందుకు ఇంత చెడు దారిలోకి వెళ్ళి రాష్ట్ర ప్రజల్ని దేశాన్ని ఇంత దిగజార్చాల్సి వచ్చింది అంటే మీరు సినిమా చూస్తే కరెక్ట్గా మీకు క్లారిటీ వస్తుంది. దీనిపైన రిజర్వేషన్ పైన కూడా సినిమాలో మేము చెప్పడం జరిగింది. అంటే రిజర్వేషన్ అనేది ఒక కులానికి మతానికే కాదు, మనిషి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఇవ్వండి, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్, కులానికి మతానికి కాదు అని కూడా నా సినిమాలో మేము చెప్పాం అనమాట. మాన్సా గారు, what exactly is your character ఈ మూవీలో? మీ రోల్ ఎలా ఉంది? My character is of a girl who's from a very rich family and who's brought up with all the facilities and all good things. మన సినిమాలో ఆల్కహాల్ హోమ్ డెలివరీగా ఇస్తున్నట్టు కనిపించింది. టకీలా అని చెప్పి హోమ్ డెలివరీగా చెప్పినట్టు కనిపించింది. సో మీరు ఇది ఎంత వరకు రైట్ అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? అది ఏం చెప్పగలుగుతారు దాని గురించి? హోమ్ డెలివరీ ఇవ్వడం ఆల్కహాల్, ఇవన్నీ సొసైటీకి ఒక ప్రాబ్లమ్గా జరిగిపోవడం అన్నా, ఇష్యూస్ రావడం అన్నా, అలా ఇంత రిస్కీ థింగ్ కదండి అలా చూపించడం మూవీలో. అది మీరు ఎలా అంటే రిస్క్ అంటే ఇవన్నీ పెడితే దేశం చెడిపోతుంది, సమాజం అడ్డదారిలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే నిజంగానే చెడిపోవాలి, దేశాన్ని చెడగొట్టాలనే ఇంటెన్షన్తో అయితే ఇవన్నీ నేను నా సినిమాలో పెట్టలేదన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ పెట్టినా సరే అట్ లాస్ట్ దేశం కోసం, దేశం బాగుండాలి అని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి నేను ఇవన్నీ పెట్టడం జరిగింది అంతే తప్ప దేశాన్ని కించపరచాలని అయితే ఇలాంటి పథకాలు నేను ప్రవేశపెట్టలేదు నా మూవీలో. అంటే ఇంకా వ్యభిచారానికి లైసెన్సులు ఇవ్వడం అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, వ్యభిచారానికి లైసెన్సులు ఇవ్వడం అంటే ఇదేదో పెద్ద నేనేదో బూత్ అని, నేనేదో సమాజానికి ద్రోహం చేస్తున్నానని మీరైతే అనుకోవద్దు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేస్తాను అనే డైలాగ్ మీరు ట్రైలర్స్లో కూడా చూసారు. యాక్చువల్గా అది వినడానికి పెద్ద బూత్ లాగానే ఉంది, అంటే ఏంటిది అన్నట్లే ఉంది అదనమాట యాక్చువల్గా. సో కానీ మనం ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిస్తే ఏ స్త్రీ అయినా పుట్టుకతో ఎవరు వేస్ట్ కాదు కదా, లేకపోతే ఒళ్ళు కొవ్వుకి ఎవరైనా వ్యభిచారం చేస్తారా? నాకంటే ఆ విషయం మీకే బాగా తెలుస్తుంది, ఒక లేడీస్గా. కానీ ఇది సొసైటీ పైన అదే అంటున్నాను. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి గౌరవం రావాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాను తప్ప
సొసైటీలో ఎవరైతే ఫ్యామిలీ లేడీస్ కానివ్వండి ఎవరైతే బాగా బ్రతుకుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పథకం పెట్టలేదు. సో ఇప్పుడు మూవీ గురించి కాకుండా హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరితో ఒక జంటగా మూవీలో చేయడము, ఎక్స్పీరియన్స్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది, ఫీలింగ్ ఎలా ఉండే దాని గురించి చెప్పండి. యూ టెల్ అబౌట్ హిమ్, మీరు మాన్సా గురించి చెప్పండి. ఫస్ట్ యూ సే. I'll have to say first. Okay. If at all, if I have to say about from a co-star point of view, then I must say, like, so far it's been 4 to 5 years that I've been in this industry, and I've worked with many men, like, you know, from, you know, different fields. Whether it's a co-star in a serial, whether it's a co-star in a movie, or someone in a media channel, or anybody. But or even in the coming years, I will be working with a lot more people, I know. But if I have to say, in just one word, then I guess he is going to be the best co-star that I've had in a lifetime. You know, if you can ask me the same question even after 10 minutes, I would be saying the same thing. 10 minutes or 10 years? After 10 minutes or 10 days? No, after 10 years as well. Okay. See, the thing is, because all the time I'm like, you know, pestering him, I'm like, you know, pinpointing him that this is not right, and why have you done it like this, and that kind of coordination we have. So that's the reason why he thinks that I hate him. But the point is that he doesn't know that I like him and his work, and most importantly, his personality as a person, his attitude towards another human being. So I like it the most. If you talk like this about me, she will fall in love with me, okay? Don't talk No, like no, no, this no, much. never do that, because he is not a person అన్ని who అబద్ధాలు చెప్తున్నా, మీరు నమ్మొద్దు. he is not a person who will fall in love easily. That's what I've guessed about him, at least, because he's really focused as of now in life. And you know we've seen a lot of heroes. They are like always, you know, they worry about their hair, they worry about their looks, they're worried as to, you know, how people treat them, they're worried if they go out, like how people, especially girls, are looking at them and all these things. But this fellow, he's like this now, but if you will come and see him on the sets, you will not know whether he's a technician or a hero. He'll be like that. మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అమ్మాయితో ఒక మాట చెప్పినాను, యాంకర్ మీకంటే బాగుంది అని. సో అంటే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అందుకని మన ఇద్దరిని ఇలా లైన్ లో పెట్టడానికి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది తప్ప మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు ప్లీజ్. What problem will I have? Correct, no? So, I mean, okay, I've not told all these things to you all these days, but now since our movie is like ready for release, so let me confess, at least someone is telling something good about you. Why are you, you know, poking your nose in between that as well? అంటే కావాలని చెప్తున్నాను, నేను నిజం కదా. See, now that is left to the audience. Okay. But whatever I said was like really true, and personally I like him, and professionally I like him even more. ఈవెన్ మీరు కూడా నన్ను లైక్ చేయొచ్చు, నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను కాబట్టి. మాన్సా గారు చెప్పారు, మీరు చెప్పండి మాన్సా గారి గురించి. అమ్మాయి గురించి చెప్పాలంటే కొత్తగా ఏం చెప్పాలి, అమ్మాయి బాగుంటుంది అంటే బాగుంటుంది, మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, బాగుంది. మంచి అమ్మాయి అంటే అది అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు బాగా అందరితో మంచిగానే మాట్లాడింది. అందరికీ తెలియని విషయాలు ఏమన్నా కొద్దిగా చెప్పాలంటే ఓకే అవి చెప్తాను నేను. మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కలిసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక ఏమంటారు దాన్ని సెల్ఫీ తీసుకుని అది మన దగ్గర పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి మనతో ఇలా కూర్చొని మాట్లాడుతుంది, బట్ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి యొక్క ప్రొఫెషనాలిటీ ఏదైతే ఆమె యొక్క ప్రొఫెషన్కి ఆమె ఇచ్చే ఇంపార్టెన్స్, వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ప్యాషన్, సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఆమె గురించి నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం ఈరోజు లైక్ నేను ఇండస్ట్రీలో పెద్ద హీరోని అవుతానో లేదో, ఈవెన్ మీరు కూడా ఒక స్టార్ హీరోయిన్ అవుతారో లేదు, కానీ ఏమాత్రం ఖచ్చితంగా ఇండియన్ సూపర్ స్టార్ అయిపోతుంది. సో అంటే కావాలని చెప్పట్లేదు, అంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి అనిపించినాయి అనమాట నాకు.
సో ఖచ్చితంగా ఒకవేళ నేను మర్చిపోయినా సరే మీరు గుర్తు చేయండి, మన ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాం వెళ్తాం. సో అశోక్ గారు, ఐ రియలీ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్ రిలేటెడ్ యువర్ పర్సనల్ లైఫ్. కెన్ ఐ? నాకా? మీకు అడగండి. ఓకే. సో మన ట్రైలర్లో ఒక రొమాంటిక్ డైలాగ్ మానస గారు మీతో చెప్తున్నారు, దట్ మనసుకు నచ్చిన మగాడు మొగుడిలా అనిపిస్తాడు అని. am I right? Yeah. Yes. So apart from the movie, మీ రియల్ లైఫ్లో ఎవరైనా అమ్మాయి అలా అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా ప్రపోజ్ చేశారా? రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్లో ఇంకా అలాంటి కార్యక్రమాలు అయితే ఇంకా జరగలేదు. ఎవరో ఒకరు ఉంటారులేండి. ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరు లేరంటే మీకేమన్నా ఓకేనా? పర్లేదు. అంటే పర్లేదా? మీకు ఎవరైనా ఉండే ఉంటారు కదా అని, మీరు ఎంత హ్యాండ్సమ్. అంటే ఎవరు లేరు, ఉంటే నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకా అలాంటివి ఇంకా మొదలు పెట్టలేదు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఐ లెట్ యు నో. yes. సో ఆన్ స్క్రీన్ మీ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ చాలా మంచిగా ఉన్నట్టు కనిపించింది. సో ఇప్పుడు మా వ్యూవర్స్ గురించి అండ్ నా కోసం మీ ఇద్దరు ఒక మంచి డైలాగ్ చూసుకుంటూ చెప్పాలి ప్లీజ్. Okay. Look at me. కళ్ళకు నచ్చిన మగాడు మగాడిలా కనిపిస్తాడు, కానీ మనసుకు నచ్చిన మగాడు మొగుడిలా కనిపిస్తాడు. మీరు మానస గురించి చెప్పండి. కలియుగంలో కూడా కళ్ళ ముందే దేవతలు తిరుగుతున్నారంటే వింటూ కాదనుకున్నాను, కానీ నీ కళ్ళలోకి చూస్తే మాత్రం కాదనలేకున్నాను. My God, that is so cute. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నాము, డైలాగ్ గురించి చెప్పేశారు. సో ఇప్పుడు నాకు కావాల్సింది బెస్ట్ సీన్. సో మొత్తం మూవీలో ఒక మంచి మీకు బాగా నచ్చిన ఒక సీన్ చెప్పండి. అంటే అన్ని సీన్లు బాగా నచ్చితేనే కదా మూవీ చేస్తాం. అంటే అన్ని సీన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా మీకు. ఓకే, అందులో ది బెస్ట్ అంటారా? అందులో బెస్ట్ సీన్ ఏం నచ్చింది? ఒక సీన్ ఉంది, ఓకే. అది యాక్చువల్గా మన రియల్ లైఫ్లో జరిగిందనమాట. యాక్చువల్గా అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ అస్, అంటే అందరికి తెలుగు వాళ్ళందరికీ ఇది వర్తించుతుంది అనుకుంటాను నేను. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్. యా, కరెక్ట్గా ఒక 2.5 years 3 years బ్యాక్ ఇక్కడనే హైదరాబాద్లోనే. ఆ స్కూల్ పేరు నేను చెప్పను కానీ చాలా ఉన్నతమైన స్కూల్ అది. ఓకే. ఒక చిన్న పిల్లాడు 4th class చదివే 4వ తరగతి చదివే విద్యార్థి జస్ట్ తెలుగులో మాట్లాడాడు అనే ఒక రీజన్తో అతని దగ్గర మూత్రం దాపించారు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్, ఆ స్కూల్ టీచర్స్. ఎందుకంటే తెలుగులో మాట్లాడారు కాబట్టి. ఓన్లీ ఒక రీజన్ ఏంటి అంటే ఆయన తెలుగులో మాట్లాడాడు. అంటే చిన్నపిల్లలు అంతకంటే ఇంకేం చేస్తారు, అంటే వాళ్ళు వెళ్ళి ఎవరో మానభంగాలు మర్డర్లు అత్యాచారాలు చేయలేరు కదా చిన్నపిల్లలు, ఎవరిని కొట్టించుకోవడం ఏమి ఉండదు కదా. ఆయన చేసింది ఏంటి అంటే జస్ట్ తెలుగులో మాట్లాడాడు స్కూల్లో. సో టీచర్ యూరిన్ తాగిపిస్తాడు. ఇది టెలికాస్ట్ అయింది కదా న్యూస్లో కూడా, మీరు చూడలేదా? న్యూస్ ఛానల్లో కూడా ఇది టెలికాస్ట్ అయింది. ఓకే. అది నిజంగా అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక తెలుగువాడిగా పుట్టి ఇక్కడ బ్రతుకుతూ తెలుగులో మాట్లాడితే ఎంత దారుణమా, మరి అసలు ఏంది ఎట్టిపోతుంది మన దేశం, మనం ఎక్కడ ఉన్నాం ఏంది అని ఆలోచించి నిజంగా నేనైతే చెప్పలేను ఎంత బాధపడ్డాను అన్నది. సో ఒక కొద్ది రోజులు ఆలోచించండి ఏంది పరిస్థితి ఎట్లా అని చెప్పి, ఓకే దానిపైన ఎలా అయినా సరే రివెంజ్ తీసుకోవాలి అని నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఆ సీన్ తీసుకొచ్చి మూవీలో పెట్టేశాను. ఓకే. సో సేమ్ రియల్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఇక్కడ పెట్టేశాను. అంటే ఎలా అంటే అదే ఇప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు ఈ పథకాలు అవన్నీ నాకు చెప్పాను కదా, సేమ్ టైం నేను సీఎంగా ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఒకటి నాకు చూస్తాను అన్నట్లు అనమాట సినిమాలో. చూసినప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే ఆ పిల్లాడికి సేమ్ యాషిద్గా అలానే ఇక్కడ కూడా ఒక స్కూల్ వాళ్ళు ఆ పిల్లాడికి యూరిన్ తాపించడం అన్నీ నేను చూస్తే ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాడిని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని చంపేస్తాను అనమాట. సీన్ అదే సీన్ అనమాట. అంటే నేను చెప్పాను కదా రివెంజ్ తీసుకోవాలనిపించింది, కానీ డైరెక్ట్గా అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి ఈ విధంగా సినిమాలో తీసుకున్నాను అనమాట. సో అది చాలా బాగుంటుంది. అంటే ఒక తెలుగు వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఆ సీన్ నచ్చుతుంది యాక్చువల్గా. Because see, basically what happens is that we who are from like other states and all, who are not from Andhra and all, we speak in English only for a reason, because we can't speak this language. Can't speak this. But apart from that, I don't know, in every particular state, whether it's Karnataka, because I'm from Bangalore, or whether it's from Tamil Nadu or anywhere, if people are not respecting their own regional languages, then what else they are respecting? మీకు విషయం తెలుసా, మన దేశంలో ఏ భాషకి లేనంత గొప్ప చరిత్ర మన భాషకే ఉంది. సేమ్ టైం ఈ ప్రజెంట్
ప్రస్తుత సమాజంలో అయితే ఏ భాషకి లేనంత దుస్థితి ఒక తెలుగు భాషకే ఉంది. అంటే మన చేతులారా మనమే దాన్ని అలా తీసుకొచ్చినాం. సో అశోక్ గారు, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఒక ఛాన్స్ ఇవ్వడం అన్న రెండో ఛాన్స్ ఇవ్వడం ఇచ్చి మనని మార్చి చేయడం ఓకే, కానీ డైరెక్ట్గా చంపేయడం ఏంటండి? సో మీరు అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే మనిషిని చంపేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు మనిషి మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఇక్కడ? మహా అంటే ఇక్కడ 60, 60, మ్యాక్సిమం 70 ఈ రోజుల్లో. మనం బ్రతికే ఆఫ్టర్ ఆల్ 60, 70 సంవత్సరాల మనస్వార్థం కోసం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషనైతే మనం ఈరోజు చంపేసినాం కదా ఆల్మోస్ట్. దానికి కారణం ఎవరు? మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన స్వతంత్ర సమరయోధులు ఏమన్నా మీరు వెళ్ళిపోండి మా దేశం నుంచి, మా వాళ్ళందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని ఏమన్నా ఇక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళని తరిమి కొట్టినారు ఈ దేశం నుంచి? కాదు కదా. ఒక తెలుగువాడు మంచి తెలుగువాడిలో బ్రతుకుతాడు, ఒక తమిళవాడు మంచి తమిళ్లో బ్రతుకుతాడు. ఓవరాల్గా వీళ్ళందరూ దేశం కోసం బ్రతుకుతారనే కదా మనం స్వతంత్రం తీసుకొచ్చినారు. సో ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఆ భాషను కాపాడుకోవాలంటే ఇట్లాంటి కొన్ని చిన్న చేయడం తప్పులేదు అనిపిస్తుంది. చంపేయడం చిన్నది కాదు. అదే అన్నా కదా, ఆఫ్టర్ ఆల్ 60, 70 అంటే అన్ని వేల సంవత్సరాల భాషగా చరిత్ర కలిగిన భాష చనిపోయినప్పుడు లేని బాధ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికే మనిషి చనిపోతే ఎందుకు అంత బాధ? మీకు తెలుగు భాష, మీరు తెలుగు వాళ్ళేనా? మరి దీనికి మీరు యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ. అంటే గర్వపడాలి మీరు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అనేవాళ్ళు గర్వపడాలి ఇలాంటివి జరిగినప్పుడు. ఓకేనా? సో మీ మొత్తం మూవీ ఒక్క వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు? ఒక్క వర్డ్ లో మొత్తం మూవీ. మా మూవీయా? యు వాంట్ టు సే ఎనీథింగ్? That's what whatever the title is. It's just that to be what you are, how you are, and then to respect yourself. When you start respecting yourself, your inner self, not like getting bothered by how other people look, what other people talk, what other people are wearing. If you are from Andhra, so be a person, and feel proud to, like he said, talk in Telugu, or be proud to dress that way. Yes. So that's what the movie is all about, to be yourself and to respect where you belong. Okay. మీరు చెప్పాలి ఒక్క వర్డ్ మా మూవీ. yes, మీ మూవీ డిస్క్రైబ్ చేయాలంటే ఒక్క వర్డ్ లో వాట్ ఇస్ ద అప్రోప్రియేట్ వర్డ్? దేశం గురించి ఆలోచించండి, సమాజం కోసం బ్రతకండి, లేకపోతే చచ్చిపోండి. అదే మా సినిమా. సో డైరెక్ట్ గా చంపేయడమే మళ్ళా సేమ్ అదే. అది ఎంత వరకు కరెక్ట్ అని అనిపిస్తుంది మీకు మీరు చెప్పిన మాటకి? అంటే కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుందా? లేదు, అంటే నాకు మీరు ఎంత వరకు ఎక్స్టెంట్ వరకు మీరు అది రైట్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్నట్టు అంటే 100% నేను అది ఖచ్చితంగా రైట్ అని అంటాను. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఎవరైనా ఒక పని మనిషి పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? పనిలోంచి తీసేస్తారు. మీరు ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళి మీరు కరెక్ట్గా వర్క్ చేయకపోతే ఏం చేస్తారు? తీసేస్తారు. ఇంట్లో చిన్నపిల్లాడు తప్పు చేస్తే ఏం చేస్తారు? కొడతారా? ఓకే. ఫ్యూచర్లో మనం మ్యారేజ్ చేసుకుంటే మన పార్ట్నర్ మనతో సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఏం చేస్తాం? డివోర్స్ తీసుకుంటాం. సో ఇంత చిన్న లైఫ్కి మనకి ఇన్ని క్లారిటీస్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద దేశంలో పుట్టి ఇంత పెద్ద దేశంలో పెరుగుతూ దేశం కోసం ఆలోచించలేనప్పుడు, దేశం కోసం బ్రతకలేనప్పుడు చచ్చిపోవడం కరెక్టే కదా? అర్థమైందా? సో ఈ ఇంటెన్షన్తో నేను అలా చెప్పాను అంతే. సో అది అన్నమాట మా. I totally agree with you. Thank you. Okay, that's a very nice concept. Very different concept actually. Thank you. And so thank you so much for coming here, Ashok Garu and Mansa Garu. And we really wish, Nino and my viewers, we really wish that me movie chala pedda hit ay success avvali. And we are with you and all the best both of you. Thank you. Thank you so much. So చూసారు కదండి మన ఇంటర్వ్యూ విత్ అశోక్ గారు అండ్ మాన్సా గారు. సో ఈ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి మన దేశం కోసం చేసిన ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ అవన్నీ ఉన్నా కూడా దేశం కోసం చేసింది కాబట్టి మనం అందరము మన రెస్పాన్సిబిలిటీగా ఆ మూవీకి వెళ్ళి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ అ వెరీ బిగ్ హిట్. So once again, all the best to the whole cast and crew of Naku Nene Topu Turumu team. All the best.